హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసీస్ డైరీ. సో ఇవాళ మీకు కవర్ ఫోటో చూస్తూనే తెలిసి ఉంటుంది. ఇవాళ నేను కిచెన్ టూర్ చేస్తున్నాను. సో దసరా పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంట్లో కిచెన్ టూర్ అన్నమాట. సో మా అమ్మ కిచెన్ చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంటుంది. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసేస్తాం. ఇది డైనింగ్ హాల్ ఏరియా. ఇక్కడ నుంచి కిచెన్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సైడ్లో చిన్న పార్టీషన్ లాగా పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే దేవునికి చిన్న రూమ్ లాగా సెట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ అమ్మ కర్టన్ కూడా పెట్టించుకుంది. సో పూజ అందు అయిన తర్వాత అమ్మ కర్టన్తో క్లోజ్ చేసేసుకుంటుంది. అండ్ హియర్ గ్యాస్ స్టవ్. సో 2 బర్నర్స్ ఉన్నాయి. అండ్ లైటర్ అందు ఏం అవసరం ఉండదు, మనం ఆన్ చేయంగానే వెలుగుతుంది. సో ఇప్పుడు మోస్ట్లీ గ్యాస్ స్టవ్స్ ఇలాగే వస్తున్నాయి మార్కెట్లో. సో ఆటో ఇగ్నిషన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అమ్మ వాల్కి ఇలా 2 హుక్స్ స్టిక్ చేసుకుంది. సో నాప్కిన్ కానీ లేదంటే పట్టకర ఇలా తగిలించుకోవడానికి ఉంటుందనేసి ఇలా పెట్టుకుంది. అండ్ ఇక్కడ సిల్వర్ రోకలి ఉంది. మోస్ట్లీ అమ్మ అల్లం దంచుకోవడానికి పెట్టుకుంటుంది అనమాట. ఇంట్లో టీ ఎక్కువ మేము తాగుతాము, సో అందుకే అల్లం దంచుకోవడానికి బాగుంటుందని పెట్టుకుంది. ఈ స్టిక్కర్ అయితే నేనే తెచ్చినాను. సో ఇదైతే గ్యాస్ స్టవ్ వెనకాల పెట్టుకుంటారనమాట. బట్ అమ్మ ఇలా పైన స్టిక్ చేసింది. బట్ ఇలా కూడా చాలా బాగా కనిపిస్తుంది కిచెన్లో అట్రాక్టివ్గా. ఇది ఎల్ షేప్ స్టాండ్. సో అమ్మ కార్నర్లో ఇలా సెట్ చేసేసింది. ఇది అమెజాన్లో ఆన్లైన్లో కొనిందనమాట. ఇలా 3 స్టెప్స్లో ఉంటుంది స్టాండ్. ఇది అరౌండ్ 1100 సంథింగ్ ప్రైస్ అనమాట దీన్ని. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి మీరు. అండ్ ఈ జార్స్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా ఆన్లైన్లో తెప్పించుకుంది అమెజాన్లో. సో ఇది సెట్ ఆఫ్ 18 జార్స్ అనమాట. సో ఇది ఆఫర్ ప్రైస్ అయితే 600 పడింది, యాక్చువల్ ప్రైస్ 1200 ఉన్నది. అండ్ ఇవి 3 సైజెస్లో వస్తాయన్నమాట. ఈచ్ సైజ్లో 6 జార్స్ ఉంటాయి. అండ్ ఇందులో జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, గరం మసాలా, మిరియాలు ఇలా ఏవైతే మనకు వంటకు అవసరం అవుతాయో ఇవన్నీ పెట్టుకుంది. సో హ్యాండీగా ఉండాలి కదా, సో ఇలా పక్కనే సెట్ చేసేసుకుంది అనమాట. అండ్ స్పూన్స్ పెట్టుకోవడానికి ఈ చిన్న స్టాండ్ పెట్టుకుందమ్మ. ఇక్కడ టీ, కాఫీ అండ్ షుగర్ పెట్టుకోవడానికి ఇలా నేమ్స్ ఉండేటివి స్టీల్ జార్స్ తీసుకుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందనేసి ఇలా సెట్ లాగా తీసేసుకుందనమాట. ఇది హర్బల్ టీ. సో నాన్నకు టీ తాగడం బాగా అలవాటు. సో హర్బల్ టీ ట్రై చేద్దామనేసి అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఇక్కడ కింది సెక్షన్లో అన్ని స్టీల్ డబ్బాలు ఉంటాయి. అండ్ పైన సెక్షన్లో మొత్తం ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇటుపక్క ఏదైతే స్టీల్ డబ్బాలు ఉన్నాయో ఇందులో అమ్మ ఎక్కువ తినేటివి ఎక్కువ స్టోర్ చేస్తుందన్నమాట. అంటే బిస్కెట్స్, టోస్ట్, బ్రెడ్ ఇలాంటివి, లేదంటే లడ్లు కానీ మామూలుగా కారాలు, నిప్పట్లు ఇలా ఏదైనా తినేటివి చేసినప్పుడు అమ్మ ఇందులోనే స్టోర్ చేసి పెడుతుంది. అండ్ పైన ఈ ప్లాస్టిక్ డబ్బాలలో ఎక్కువ పప్పు గింజలు అంటే ఉద్దిపప్పు కానీ కందిపప్పు, శనగబ్యాళ్ళు అలాంటివి, అండ్ ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఇవి కూడా స్టోర్ చేసిందనమాట ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో పైన. ఈ కార్నర్లో 2 లేయర్స్ ర్యాక్స్ది స్టీల్ స్టాండ్ ఉంది. సో ఇందులో అమ్మ కింది సెక్షన్లో ఆనియన్స్ అండ్ గార్లిక్స్ పెట్టేసుకుంది. అండ్ పైన ఆయిల్, నెయ్యి, పచ్చళ్ళు ఇవన్నీ పెట్టేసుకుంది అనమాట. సో ఇది ఇలా ఈజీలీ మూవ్ చేసేసుకోవచ్చు. కింద వీల్స్ ఇచ్చారు. సో మనకు కావాల్సినప్పుడు బయట పెట్టేసుకోవచ్చు, లేదంటే జరిపి లోపల పెట్టేసుకోవచ్చు. సో ఇది అమ్మ మేము మైసూర్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినదనమాట. సో అక్కడ పర్చేస్ చేసింది ఇది. సో అప్పుడు అరౌండ్ సంథింగ్ ఇది 1000 రూపీస్ ఉన్నది ఇది. సో స్టీల్ కూడా బాగా స్టాండర్డ్గా ఉంది. అండ్ మా అమ్మకు నాన్నకైతే బాగా ఇష్టం. ఇలా కొత్తగా ఏమైనా కనిపిస్తే మాత్రం కొనేస్తుంది అనమాట అమ్మ అయితే. అండ్ ఇక్కడ ఈ సెక్షన్లో
సో ప్లేట్స్ పెట్టుకోవడానికి 2 స్టాండ్స్ పెట్టేసుకుంది. సో ఒక స్టాండ్ అయితే ఓన్లీ 1 సైజ్ ప్లేట్స్ అనమాట. సో పెద్ద ప్లేట్సే పెట్టుకోగలుగుతాం ఇక్కడ. అండ్ ఇది వేరే స్టాండ్ ఏదైతే ఉందో సో ఇందులో చిన్న ప్లేట్స్ దగ్గర నుంచి పెద్ద ప్లేట్స్ వరకు పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాండ్ అయితే అమ్మ మైసూర్లోనే కొనింది. సో ఆ 2 లేయర్స్ ర్యాక్స్ది స్టీల్ స్టాండ్ ఉంది కదా, దాంతో పాటే కొనిందనమాట ఇది. అండ్ ఇక్కడ కొద్దిగా ప్లేస్ మిగిలిందనమాట. సో అక్కడ కప్స్ అందు పెట్టేసుకుంది. సో ఇది స్టీల్ బాస్కెట్. సో డిష్ వాష్ చేసినాక ఇందులో పెట్టేసుకుంటాం కదా, సో ఈ బాస్కెట్ అయితే ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టేసుకుందనమాట. అండ్ ఈ ప్లేస్లో ఫిల్టర్ సెట్ చేసేసారు. యాక్చువల్లీ ఫిల్టర్ కోసమని ఈ ప్లేస్ ఇలా పెట్టేశారనమాట. సో ఫిల్టర్ అయితే కరెక్ట్గా ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన సెక్షన్ చూద్దాము. సో ఇది ఓపెన్ చేస్తాను. సో ఇందులో అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయన్నమాట. సో చిన్న బాక్స్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని జార్స్ ఉన్నాయి ప్లాస్టిక్వి. ఇందులో అమ్మ ఎక్కువ పొడులు లేదంటే స్మాల్ క్వాంటిటీలు ఏదైనా స్టోర్ చేసేట్టు ఉంటే అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటుంది అనమాట. అండ్ పైన ఇది ఏదైతే పెద్ద డబ్బాలు ఉన్నాయో ఇందులో అంటే బల్క్లో ఏదైనా క్వాంటిటీ స్టోర్ చేయడానికి ఈ డబ్బాలు యూజ్ చేస్తుంది. అంటే మరమరాలు కానీ లేదంటే వడియాలు అలాంటివి స్టోర్ చేస్తుంది ఈ డబ్బాలలో అయితే. అండ్ ఇక్కడ సో ఇదైతే ఎక్కువ యూజ్ చేయదన్నమాట. ఏదైనా అంటే ఎక్కువ యూస్ మనకు లేదు అనుకున్నప్పుడు అమ్మ ఇక్కడ స్టోర్ చేసేస్తుంది అనమాట ఈ ప్లేస్లో. అండ్ ఇది సింక్ ఏరియా. సో ఇక్కడ 2 హుక్స్ ఇలా స్టిక్ చేసేసుకుంది. అండ్ ఇది వైపర్స్ ఇక్కడ హ్యాంగ్ చేసిందనమాట. ఇప్పుడు కింది సెక్షన్ చెక్ చేస్తాము. సో పైన ఈ డ్రావర్ ఓపెన్ చేస్తాను. ఇందులో గ్లాసెస్, చిన్న స్టీల్ కప్స్ అండ్ సర్వింగ్ స్పూన్స్ ఇవన్నీ పెట్టేసుకుందనమాట. సో మనకు ఎప్పుడు యూజ్ అయ్యేటివి ఇవే కాబట్టి ఇది పైన డ్రావర్లో పెట్టేసుకుందాన్ని. అండ్ కింద సో ఇది పాల గిన్నెలు, అంటే అన్నీ స్టీల్వి ఉన్నాయన్నమాట. సో పాల గిన్నెలు కానీ లేదంటే టీ కాంచుకోవడానికి గిన్నెలన్నీ ఇందులో పెట్టేసుకుంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే ఉన్నాయో ఇక్కడ పెట్టేసుకుందనమాట బాక్సెస్, స్టీల్ బాక్సెస్ అన్నీ. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా ఏదైతే ఉందో ఇందులో సరుకులు పెట్టేసుకుంటుంది అనమాట అమ్మ. సో సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇందులో స్టోర్ చేసేస్తుంది. అండ్ ఈ స్టీల్ డబ్బాలో బియ్యం స్టోర్ చేసింది. అండ్ ఇక్కడ మిక్సర్ ఉంది. సో అవసరమైనప్పుడు అమ్మ పైన పెట్టేసుకుంటుంది. సో అవసరం లేనప్పుడు ఇక్కడ పెట్టేస్తుంది అనమాట కింద. ఇక్కడ సిలిండర్ పెట్టారు. అండ్ చపాతీ పిండి అండ్ రొట్టె పిండి డబ్బాలు ఇక్కడ పెట్టేసుకుందమ్మ. అండ్ ఇక్కడ కడాయిలు ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ సైజెస్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కడాయిలు అండ్ పెద్ద గిన్నెలు ఏదైతే వంటకు అవసరమో పెద్దవి బాగా, సో అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంది. రైస్ కుక్కర్ అవన్నీ. అండ్ ఇందులో ఆయిల్ డబ్బాలు అండ్ పెద్ద కడాయిలు, ప్యాన్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసింది. సో ఇది మొత్తం కిచెన్ గురించి. సో కిచెన్ మొత్తం చూపించాను కదా. సో పైన సెక్షన్ అండ్ కింది సెక్షన్ మొత్తం చూసేశారు. సో ఇప్పుడు రెఫ్రిజరేటర్ చూద్దాము. ఇది కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించారు. సో ఇది అమెజాన్ బేసిక్స్ది. దీని ప్రైస్ అరౌండ్ 45,000 అలా ఉంటుంది. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇలా సైడ్ బై సైడ్ డోర్స్ ఉన్నదన్నమాట. అండ్ సిల్వర్ స్టీల్ ఫినిషింగ్ వచ్చింది దీనికి. అండ్ విత్ వాటర్ డిస్పెన్సర్ ఇచ్చారనమాట ఇలాగా. అండ్ దీని కెపాసిటీ సంథింగ్ 540 లీటర్స్ ఉంది అప్రాక్స్. నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో నేను లింక్ ఇస్తాను కదా, సో చెక్ చేసుకోండి మీరు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మొత్తము ఇలా 5 లేయర్స్ ఉన్నాయి. సో 5 ర్యాక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ.
అండ్ ఇక్కడ మ్యాట్స్ పెట్టేసింది అమ్మాయిలాగా. సో ఫ్రిడ్జ్లో మ్యాట్స్ ఇవి. సో ఏదైనా పన్నా కానీ తుడుచుకోవడానికి అందు బాగుంటుంది. అండ్ 2 డ్రావర్స్ ఇచ్చారు. సో కింది డ్రావర్లో అయితే అమ్మ ఏదైనా పొడులు అలా ఏమన్నా ఉంటే కొంచెం బల్క్ క్వాంటిటీలో ఇందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటుంది. సో నిలువుగా ఉంటుంది అనేసి. అండ్ దీనికి వాటర్ డిస్పెన్సర్ వచ్చింది కదా. సో వాటర్ అయితే ఇక్కడ పోసుకోవాలన్నమాట మనము. సో ఇందులో పోసేసి పెట్టుకుంటే సో వాటర్ చల్లగా అవుతాయి. అండ్ తర్వాత మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని వాటర్ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ చూపిస్తాను, ఈ డోర్ ఓపెన్ చేసి. సో ఇక్కడ కూడా మొత్తం ఇలా 5 ర్యాక్స్ వచ్చేసి కింద 2 డ్రావర్స్ ఇచ్చారు. సో ఇది ఫ్రీజర్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట ఈ పోర్షన్ మొత్తం మనము. సో సమ్మర్లో బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి పెద్ద యూజ్ అయితే లేదు. సో ఇందులో మసాలా పౌడర్స్ అలాగా అన్నీ ఏదైతే పౌడర్స్ ఉన్నాయో అవన్నీ స్టోర్ చేసింది ఇప్పటికైతే. అండ్ ఇక్కడ ఐస్ క్యూబ్స్ ట్రే ఇది. సో ఇలా ఫ్లిప్ చేసినట్టయితే ఐస్ క్యూబ్స్ మొత్తం ఇలా కింది ట్రేలోకి వస్తాయన్నమాట. సో ట్రే తీసేసుకొని మనము ఐస్ క్యూబ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 2 డ్రావర్స్ వచ్చాయి ఇక్కడ. సో రెఫ్రిజిరేటర్ కంప్లీట్గా ఇలా కనిపిస్తుంది. సో ఏంటంటే ఇందులో ఎంత క్వాంటిటీ అయినా హ్యాపీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది డైనింగ్ రూమ్లో ఇలా కబర్డ్స్ చేయించుకున్నారు. అండ్ ఇక్కడ బేసిన్ ఉంది. బేసిన్ పైన చిన్న మిర్రర్ పెట్టించారు. ఈ మిర్రర్ ఆపోజిట్లోనే డైనింగ్ టేబుల్ ఉందన్నమాట. బట్ నేను డైనింగ్ టేబుల్ అయితే ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా లేదు, వేరే చేయించుకుంటున్నారు. సో అందుకే చూపించట్లేదు అనమాట ఇప్పుడు. సో ఈ కబర్డ్స్లో మొత్తం అట్రాక్టివ్గా కనిపించేలాగా యూటెన్సిల్స్ మొత్తం అరేంజ్ చేసుకుందమ్మ. అంటే డిన్నర్ సెట్స్, కప్స్, గ్లాసెస్ ఇలాంటివి. ఇదైతే సిల్వర్ ఫినిషింగ్ ఉండేది అనమాట. ఇది సిల్వర్ ఫినిషింగ్ ఉంది, మొత్తం సెట్ అనమాట ఇది. సో ఒకసారి డాడీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇది నచ్చి ఈ సెట్ కొన్నాడనమాట. సో ఫస్ట్లో ఇంకా కలర్ చాలా బాగుండేది. ఇప్పుడు ఇలాగే పెట్టేసాం కదా అంటే ఇందులో సో కొంచెం కలర్ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో డిన్నర్ సెట్ ఇలా పెట్టేసుకుంది. అండ్ కింద అన్ని స్టీల్వి అన్ని ప్లేట్స్, బాక్సెస్ అన్నీ పెట్టుకుందనమాట. ఇది చాపర్, ఇది చిన్న సైజ్ చాపర్. సో ఇది కూడా ఆన్లైన్లో తెప్పించుకుందనమాట. సో పెద్ద సైజ్ది కూడా ఒక చాపర్ ఉంది, బట్ ఇక్కడ లేదు, పైన పెట్టినట్టుంది, చూపిస్తాను. ఇక్కడైతే పైన కప్స్ అండ్ గ్లాసెస్ పెట్టేసుకుంది. అండ్ ఇక్కడైతే మొత్తం గ్లాస్ ఐటమ్స్. అండ్ చాపర్ చెప్పాను కదా ఇక్కడ ఉంది. సో ఇలా పెద్ద సైజులో ఉందన్నమాట చాపర్. అండ్ ఇక్కడ రాగి చెంబు అండ్ రాగి గ్లాసులు ఉన్నాయి. సో సెట్ ఆఫ్ 6 గ్లాసెస్ ఉన్నాయన్నమాట అవి కూడా. సో కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ మొత్తం చూపించాను కదా. సో మీకు వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మీ వ్యూస్ని కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది. బెల్ పైన క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ అనేది ముందుగా మీ దాకా వస్తుంది. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. సో టిల్ దెన్ బాయ్, టేక్ కేర్ and thanks for watching my video.